శరీరంలో అన్ని భాగాలు ముఖ్యమే. అందులో వెన్ను కూడా ఒకటి. శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగమని పేర్కొనవచ్చు. ఇది 33 వెన్నుపూసలతో ఉంటుంది. మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కులు సహాయపడతాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ బిజీగా గడిపేస్తుంటారు. దీనితో శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. అందులో వెన్నుముక ఒకటి. పలు సందర్భాల్లో వెన్నునొప్పి బాధిస్తుంటుంది. గంటల కొద్దీ కంప్యూటర్స్, ఇతర పనులు చేయడం దీనికి కారణమవుతున్నాయి. వెన్నునొప్పి వస్తే ఆముదాన్ని వేడి చేసి రాసి చూడండి. అలాగే వెల్లుల్లిపాయలను కొన్నింటిని తీసుకుని కొద్దిగా నువ్వుల నూనె వేసి బాగా కాచాలి. అనంతరము గోరువెచ్చగా ఉన్న సమయంలో వెన్నునొప్పి ఉన్న ప్రాంతంలో రాసి చూడండి. కారు, బైకు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దిండ్లని వాడడం బెటర్. వేడిగా ఉన్న నువ్వుల నూనెతో మసాజ్ చేయించుకుంటే వెన్నునొప్పి తగ్గే అవకాశం ఉంది. మునగాకు రసము, పాలు సమపాలుగా తీసుకుని సేవించాలి. వెన్నునొప్పి అధికంగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తడము, ఒకేసారి హఠాత్తుగా వంగడము వంటివి చేయకూడదు. పిల్లల స్కూలు బ్యాగుల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. బ్యాగులకు పట్టీలు, బరువు 2 భుజాల మీద సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే పొజిషన్లో అరగంట కంటే ఎక్కువసేపు కూర్చోవడం చేయకండి. మధ్యలో కాసేపు లేచి నడవండి. శరీర బరువు అధికంగా ఉంటే వెంటనే తగ్గించుకునే విధంగా చూసుకోండి.